హలో అండి, వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ నేర్చుకుందామండి. అదేంటంటే ఉప్మా. ఉప్మా అంటేనే అందరికీ ఏడుపు వస్తుంది. ఉప్మా తినాలనిపించదు. చాలామందికి ఉప్మా అంటే అస్సలు నచ్చదు. నేను ఇలా ట్రై చేశాను. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఉప్మా అనేది బాగా నచ్చుతుంది. సో దానికోసం ఇక్కడ ఐటమ్స్ అన్నీ తీసి పెట్టుకున్నాను. జీరా, కొత్తిమీర కట్ చేసుకున్నాను, కరివేపాకు, పాలు తీసుకున్నానండి. నేను పాలు వేసి ఈ ఉప్మా అనేది తయారు చేస్తాను. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఒక 4-5 పచ్చిమిర్చి టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఉప్మా రవ్వ, పల్లీలు, పచ్చిశనగపప్పు, నెక్స్ట్ ఉప్పు, ఉప్మా కోసం వాటర్. సో ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఓన్లీ రవ్వ అండ్ జీలకర్ర ఈ రెండింటిని వేపుకోవాలి. ముందుగానే జీలకర్ర పోపులో వేయట్లేదండి, దీనిలోనే వేస్తున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ జీరా, రవ్వను పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. దీనిలో నేను ఆనియన్స్ వేయట్లేదండి, ఎందుకంటే పాలు వేస్తున్నా కాబట్టి పాలు అనేది విరిగిపోతుంది. సో అందుకే ఆనియన్ ఒకటి స్కిప్ చేసాము. జీరా ఇవన్నీ కూడా పోపులో వేయట్లేదు, దీనిలో రవ్వలో వేసి వేయించుకుంటే ఆ జీరా అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వని. ఈ రవ్వను మీరు నెయ్యి కూడా వేసి వేయించుకోవచ్చు. నేను వేయలేదు, ఎందుకంటే మా బాబు నెయ్యి తినడు. సో ఇది మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుంటాం. ఇదే గిన్నెలో ఆయిల్ వేసుకుని మనం పోపు వేసుకోవాలి. ఒక 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు పల్లీలు వేస్తున్నాను. ఈ టేస్ట్ తగ్గట్టు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ శనగపప్పు కూడా వేస్తున్నాను. ఇది మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా కొత్తిమీర ఇవన్నీ వేసేసుకుంటున్నాము. ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయినాయండి. వేసేసుకున్నాను. నేను 1 కప్పు రవ్వ తీసుకున్నాను కదా, ఇవి మీకు లూజ్గా కావాలంటే లూజ్గా కూడా చేసుకున్నాను. నేను కొంచెం మీడియం మధ్య రకంగా చేస్తున్నాను. సో దానికోసం ఒక పెద్ద గ్లాసు వాటర్, ఇంకొక మీడియం సైజ్ గ్లాస్లో పాలు వేస్తున్నాను. దీనిలోనే ఉప్పు కూడా వేస్తున్నానండి, రుచికి సరిపడా. 1 టేబుల్ స్పూన్ పడుతుంది ఇంత క్వాంటిటీకి. సో ఉప్పు కూడా వేసేస్తాను. మనకు మరగడం స్టార్ట్ అయిందండి, పాలు కూడా ఏం విరగలేదు. సో ఇప్పుడు ఈ మనం వేయించి పెట్టుకున్న రవ్వ కూడా వేసేసుకొని కలుపుకోవాలి. మీరు లూజ్గా తింటా అంటే లూజ్గా వాటర్ ఎక్కువ వేసుకోవాలి, లేదు అంటే కొంచెం మధ్య రకంగా అంటే వాటర్ అనేది తక్కువ వేసుకోవాలి. 1 కప్పుకు 1.5 కప్పు వాటర్, అంటే వాటర్ 1 గ్లాసు, ఇంకొక 1/2 గ్లాసు వచ్చేసి పాలు వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు దీన్ని ఉడకనిచ్చుకోవాలి. ఈ ఉప్మా కూడా మంచిగా వైట్ కలర్లో వస్తుందండి, ఎందుకంటే మనం పాలేసాం కదా, మంచి టేస్ట్ వస్తుంది. సరే మీరు కూడా ట్రై చేయండి. నేను ఇప్పుడు ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం చల్లగా అయితే ఇంకా గట్టిగా అయిపోతుంది కదా. సో అందుకే ఈ టైంలో నేను ఆఫ్ చేస్తున్నాను స్టవ్. దీన్ని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే ఇంకాస్త గట్టిగా అయిపోతుంది. సో ఎంతో రుచికరమైన ఉప్మా రెడీ అయిందండి. For more videos, please subscribe my channel. Thank you.